Happy morning to all class 9 students. Welcome to this class, part 6 of lesson 2 motion. So, in this part, we learn what is uniform motion. So, here, ఇక్కడ చూడండి ముందు మనము ఇక్కడ ఇచ్చిన కొంత సమాచారం ఉంది. ఒక వస్తువు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తోంది. అది ప్రయాణించినప్పుడు ఎన్ని సెకండ్లలో ఎంత దూరం వెళ్ళింది అనేది ఇక్కడ మనకి పట్టిక రూపంలో ఉంది. ఇప్పుడు ఈ పట్టికను మనం గ్రాఫ్ గీసినట్టయితే ముందుగా మనము x యాక్సిస్ y యాక్సిస్ x అక్షము y అక్షము గుర్తిస్తాం. దాని తర్వాత దీనిపైన x అక్షంపై టైము y అక్షంపై దూరాన్ని గుర్తించాం. ఇక్కడ చూడండి మనకి ఇది 0, 2, 4, 6 ఈ విధంగా సెకండ్లను గుర్తించాం. అంటే ఒక్కొక్క యూనిట్కి 2 సెకండ్ల చొప్పున తీసుకున్నాం. అదేవిధంగా దూరాన్ని 10, 20, 30, 40, 50 ఈ విధంగా అంటే ఒక యూనిట్కి 10 మీటర్ల చొప్పున తీసుకున్నాం. ఇప్పుడు చూడండి 2 సెకండ్స్కి అది 10 మీటర్ల దూరం వెళ్ళింది. సో 2 సెకండ్స్కి 10 మీటర్ల దూరం అంటే మన పాయింట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2 సెకండ్స్కి 20, 6 సెకండ్స్కి 30, 8 సెకండ్స్కి 40. సో మన గ్రాఫ్ చూడండి ఈ గీతలన్నిటినీ ఈ పాయింట్స్ అన్నిటినీ మనం కలిపితే ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చింది మనకి, అవునా? మరి ఇట్లాంటి స్ట్రెయిట్ లైన్ మనకి ఎప్పుడు వస్తుంది? దీన్ని ఏమంటామంటే మనకి కాల వ్యవధులు ఎంత చిన్నవి అయినప్పటికీ సరళరేఖ మార్గంలో చలించే ఒక వస్తువు సమాన దూరాలను సమాన కాలాల్లో ప్రయాణిస్తే మనం ఆ చలనాన్ని సమచలనము అని అంటాం. మరి ఈ సమచలనంలో ఉదాహరణ ఏంటి, ఏముంటాయి చూడండి. ఇక్కడ మనకి సమచలనానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అదేవిధంగా సమచలనంలో ఉన్న వస్తువు చలన దిశ మరియు వాడి ఇవి స్థిరంగా ఉన్నాయి. అంటే దిశ మారడం లేదు, దాని యొక్క స్పీడ్ అంటే వాడి కూడా మారడం లేదు. కాబట్టి సమచలనంలో ఉన్న వస్తువు యొక్క వేగము స్థిరంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఉదాహరణలు ఒక నిర్ణీతమైన వాడితో అంటే ఒక 30, 40 అనుకుందాం. ఆ వాడితో ఒక సరళరేఖ మార్గంలో ఒక కార్ ప్రయాణిస్తుంది అనుకుందాం. ఈ విధంగా అంటే 40 km/h చొప్పున ఇది వెళ్తూ ఉంది. కాబట్టి ఇది సమచలనంతో ఉంది. అదేవిధంగా ఇంకొన్ని ఉదాహరణలు మనకి నిత్య జీవిత ఉదాహరణలు. కుట్టు మిషన్లో పైకి కిందికి కంపించే సూది. మనం కుట్టు మిషన్ ఎప్పుడైతే దాన్ని స్టార్ట్ చేస్తామో అది సమచలనంతో పైకి కిందికి కదులుతూ ఉంటుంది. అదేవిధంగా కొంత ఎత్తులో నిర్దిష్ట వడితో ఆకాశంలో ఎగిరే విమానం. అంటే కొంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఒక విమానం ఒక నిర్దిష్టమైన వడితో అదే వడితో స్థిరమైన వడితో వెళ్తూ ఉంటుంది కదా, ఆ విమానం. మనకు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సమచలనంలో ఉన్న వస్తువు విషయంలో గీసిన దూరము కాలము గ్రాఫ్ కాలం యొక్క అక్షానికి ఏటవాలుగా ఉంటుంది. చూడండి ఇది దూరము కాలము గ్రాఫ్. ఇది దేనికి గ్రాఫ్? ఈ కాలం యొక్క అక్షం. ఇది అంటే కాలాన్ని మనం x అక్షం తీసుకున్నాయి కాబట్టి ఇది కాలం యొక్క అక్షము. దీనికి ఎలా ఉంది? ఏటవాలుగా ఉంది. మరి అదేవిధంగా సమచలనంలో ఉన్న వస్తువుకు సంబంధించి తక్షణ వడి మరియు సరాసరి వడి ఈ రెండు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. సో ఇది మనం తెలుసుకున్న విషయం. సో నెక్స్ట్ ఓకే, మనం అసెస్మెంట్ చేసే ముందు ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సి a body is moving along a straight line. Let it travel 10 meters per first 2 seconds and 10 meters per next 2 seconds and so on. So this is a tabular form given here. This is time in seconds and this is position in meters. So first 2 seconds 10 meters, next 2 seconds 10 meters and so on. So for 2 seconds it is 10 meters,
4 seconds 20 like this. So if you draw a graph for this time and distance in kilometers, distance in meters and time in seconds, this is x axis and this is y axis. On x axis we take the time in seconds, so per unit we take 2 seconds. So 2, 4, 6 and 8 and so on, and in y axis we take the distance in meters and per unit 10 meters. So 10, 20, 30 and so on. So here we can put the points at 2 seconds 10. So here 4 seconds 20, 6 30, 8 40 and so on. So the line is like this, a straight line. Okay. So by this, what do you know? That if a body moving along a straight line, direction covers equal distances in equal intervals of time, however small these intervals of time, then the body is said to be uniform motion. So this is called as uniform motion. So in uniform motion, the speed and direction of motion of a body remains the same. So it is not changing, direction is not changing, speed also not changing. So velocity is same. And in uniform motion, the velocity of a body remains same or constant. So speed is constant, direction is constant, direction is also not changing, velocity is also not changing. So what are the examples for this? So example of uniform motion is, a car is going along a straight level road at a steady speed. It is going 40 km per hour speed. And second one, a vibrating spring in a sewing machine, and an aeroplane cruising at a level height and steady speed. So these are example for uniform motion. And during uniform motion, the position time graph. So this is position and time graph is a straight line inclined to time axis. So this is time axis, this is inclined to time axis. When the uniform motion of the position time graph. If in uniform motion, the average velocity and instantaneous velocity are equal in magnitude. So here a question is there that in uniform motion, the velocity time graph is a straight line parallel to time axis y. So if you take a graph between velocity and time, so we are drawing this x axis. So మనం x axis గీసాం అండ్ y axis ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది వెలాసిటీ అండ్ టైం. సో ఇక్కడ నేను టైం తీసుకుంటున్నాను 2, 4, 6, 8 అండ్ 10 సెకండ్స్. అండ్ ఇక్కడ నేను వెలాసిటీ తీసుకుంటున్నాను 10, 40 అనుకుందాం. ఇది 10, 20, 30 అండ్ దిస్ ఈజ్ 40. సో దిస్ లైన్ ఈజ్ 40. సో 2 సెకండ్స్ దగ్గర ఆ కారు ఇందాక మనం చెప్పుకున్నాం 40 కిలోమీటర్స్ పర్ అని. సో 2 సెకండ్స్లో ఎంత వేగంతో వెళ్తుంది? 40 సెకండ్స్. సో మనకి డాట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. 4 సెకండ్స్లో సేమ్ 40, 6 సెకండ్స్లో సేమ్ 40, 8, 40. సో మనకి వెలాసిటీ అనేది మారడం లేదు. సో కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పాయింట్స్ వస్తున్నాయి. ఇవన్నిటిని మనం జాయిన్ చేస్తే ఇలా వస్తుంది. సో చూడండి, ఇది టైమ్ యాక్సిస్, దీనిపైన మనం టైం తీసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ టైమ్ యాక్సిస్, కాలం తీసుకున్న అక్షము. మరి దీనికి ఇది ఎలా ఉంది? ప్యారలాల్గా ఉంది, అంటే సమాంతరంగా ఉంది. కాబట్టి మనకి ఎందుకు y ఎందుకు ఉంటుంది అంటే బికాజ్ ద వెలాసిటీ ఈజ్ కాన్స్టాంట్, దట్స్ వై ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఈజ్ ఎ స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు టైమ్ యాక్సిస్. ఓకే, సో నౌ ద వర్క్షీట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సమచలనంలో ఉన్న వస్తువు విషయంలో దూరము కాలము గ్రాఫ్ యొక్క స్వభావం ఏమిటి? సో మనం ముందే దీని గురించి చెప్పుకున్నాం. దూరము కాలము గ్రాఫ్ ఇదే కదా, దూరము కాలము గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది మనం ఎలా ఉందని చెప్పుకున్నాం. ఏటవాలుగా
ఉంటుంది అని చెప్పుకున్నాం. సో మనకి ఆన్సర్ ఇది మీరు రాయాల్సిన ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఏటవాలుగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రెండో ప్రశ్న. ఒక వస్తువు సమచలనంలో ఉంటే ఆ వస్తువు ప్రయాణించే మార్గం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సరళ రేఖా మార్గము, స్ట్రైట్ లైన్ అంటాం కదా, సరళ రేఖా మార్గము. కాబట్టి మీరు ఇక్కడ రాయాల్సింది సరళ రేఖ. ఓకే, నెక్స్ట్ వన్. ఒక వస్తువు చలనానికి సంబంధించి వేగము కాలం గ్రాఫ్ కాలం యొక్క అక్షానికి సమాంతరంగా ఉన్నట్టయితే ఆ వస్తువు చలనం గురించి మీరు ఏమి చెప్పగలరు? ఓకే, ఇందాకే చెప్పుకున్నాం, సమాంతరంగా ఉంటే అది ఏమిటి? అది సమచలనము అని చెప్పగలుగుతాం. సో ఇక్కడ మీరు రాయాల్సింది సమచలనము. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ మనకి గ్రాఫ్ గేమ్ అన్నారు. సో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరికి సేమ్ గ్రాఫ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ చూసాక ఈ ఫోర్త్ క్వశ్చన్కి వద్దాం. సో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్వశ్చన్. What will be the nature of position time graph in uniform motion? So this is inclined. You already told about this inclined. So this one you have to write. So this is your answer, first answer. Second one. What does the path of an object look like when it is in uniform motion? So the path look like a straight line. So here you have to write straight, straight. Yes, here is, you have to write straight line. See, straight, S-T-R-A-I-G-H-T. So S-T-R-A-I-G-H-T, straight line. Okay, this is second answer. And third one, what do you say about the motion of an object if its velocity time graph is straight line parallel to time axis? So you can say that is a uniform motion. Already we explained about this. So this is uniform motion. So answer is uniform motion. And next one, here we have to draw the distance time graph. All of you students, you draw this graph in the graph paper. I will మీకు ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి ఇక్కడ గ్రాఫ్ ఎలా గీయాలో నేను చూపిస్తాను. కానీ మీరు దీన్ని చక్కగా మీరు గ్రాఫ్ పేపర్ పైనే గీయండి. సో మనకి ఇక్కడ టైం సెకండ్స్లో ఇచ్చాడు 1 2 3 4 5 6 7 8 9 అండ్ టైం డిస్టెన్స్ మీటర్స్లో ఇచ్చాడు 5 10 15 20 అండ్ సో ఆన్. సో మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్ గీయాలి. సో నేను ఇప్పుడు మీకు గీసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ పేపర్లో ఎక్స్ యాక్సిస్ తీసుకోండి అండ్ y యాక్సిస్ తీసుకోండి. దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. సో ఇక్కడ మీరు ఏదైతే లైన్ తీసుకున్నారో అక్కడ ఉన్న వాటికి ఇక్కడ మనం టైం తీసుకుంటున్నాం. సో టైం మనకి 1 2 3లు ఉన్నాయి కాబట్టి 1 సెకండ్ 2 సెకండ్స్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉంది. అండ్ డిస్టెన్స్లో మనకి కొంచెం స్టార్ట్ అయింది 5 నుంచి స్టార్ట్ అయింది. సో 5 10 15 20 25 30 35 అండ్ సో ఆన్. 5 10 15 20 25. సో 1 సెకండ్లో 5 మీటర్స్, 2 సెకండ్స్లో 10 మీటర్స్, 3 సెకండ్స్లో 15 మీటర్స్, 4 సెకండ్స్లో 20, 5 సెకండ్స్లో 25. సో ఇలా మీకు పాయింట్స్ వస్తాయి. ఇవన్నిటిని చక్కగా స్కేల్తో జాయిన్ చేయండి, ఒక స్ట్రైట్ లైన్ మీకు వస్తుంది. ఓకే,
సో ఇది మీరు గీయవలసిన గ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్. సో మల్టిపుల్ చాయిస్. 5వ ప్రశ్న. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించి సెర్చ్ చేయండి. నిట్ట నిలువుగా పైకి విసిరిన వస్తువు సమచలనంలో ఉంటుంది. ఉంటుందా? సమచలనంలో ఉండదు, ఇది అసమచలనంలో ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు సరిచేసి రాయాలి. దీన్ని అసమచలనం. సో ఇప్పుడు మీరు కరెక్ట్. ఇది నిట్ట నిలువుగా పైకి విసిరిన వస్తువు అసమచలనంలో ఉంటుంది. సమచలనంలో ఉన్న వస్తువు విషయంలో దూరము, కాలము, గ్రాఫ్ సరళరేఖ. అవును కదా, ఇది సరళరేఖే కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, సరాసరి వడి మరియు తక్షణ వడిలు సమానంగా ఉండే చలనం పేరేమిటి? సమచలనం. ఏ అనేది ఆన్సర్. సో fourth question. If the average and instantaneous velocity are equal in magnitude, then the motion is uniform motion. So answer is A for English medium. Next, last one. Choose the wrong statement and rewrite it correctly. When a body is thrown vertically up, then the motion is uniform? No, it is non-uniform. So you have to write here non-uniform. Correct and right. Rewrite. The nature of position and time graph under uniform motion is straight line. Yes, this is a straight line. So this is correct. You have no need to change this. So this is your part 6 and worksheet 6. మీ అందరికీ చక్కగా అర్థమైనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.